కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాలలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో విద్యార్థులుచే ర్యాలీ నిర్వహించి దేవి సెంటర్లో మానవహారం చేపట్టారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక దినం అయిన జనవరి 25వ తేదీన ప్రతి ఏటా జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నామని తహసీల్దార్ శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. 18 ఏండ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ తన ఓట్ హక్కుని వినియోగించుకుని మంచి పాలనా దక్షత కలిగిన అభ్యర్థిని ఎన్నుకున్న నాడే దేశం అభివృద్ధి చెంది పేదరిక నిర్మూలన సాకారం అవుతుందని వివరించారు. అనంతరం సీనియర్ సిటిజన్లను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అలాగే కేదార్లంక గ్రామంలో ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి సీనియర్ సిటిజన్లను సన్మానించారు. జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించే ఆవరణ ముగ్గులుతో తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో కపిలేశ్వరపురం గ్రామంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్, ఎంపీడీఓ భానూజీ, మండల టీడీపీ అధ్యక్షులు బి. సత్తిబాబు, శ్రమ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ నాగేశ్వరి, హెచ్ఎం వంగా శ్రీనివాస్, జుత్తుక మల్లికార్జున్, కేదార్లంక గ్రామ ఎన్డీఏ కూటమి శ్రేణులు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు, సాదా రవి భాస్కర్, ధనరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాఠశాలకు విచ్చేసిన మన గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ సీనియర్ సిటిజన్ని సత్కరించుకుంటాం. ఎందుకంటే వీళ్ళు మన ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఓటుకు చాలాసార్లు వినియోగించుకున్నారు. అందుకని వీరిని సత్కరించుకోవడం మన బాధ్యత. అదేవిధంగా పెద్ద సంవత్సరాలు ఎవరైతే నిన్నున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఓటుకు నమోదు చేసుకుని కోరుతున్నాము. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరము 4 సార్లు మన సమ్మర్ రివిజన్ అంటే ఓటు తీసుకోవడానికి 4 క్వార్టర్స్ మనకు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ ఓటుకు నమోదు చేయడానికి బూత్ లెవెల్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా, ఎన్విఎస్ పోర్టల్ ద్వారా, అలాగే ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఓటు నమోదుకు మనకి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ మీరు అందరూ చిన్నపిల్లలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ మీరు తెలియజేయండి ఓటుకు నమోదు చేసుకోమని. తర్వాత వీరిని ముందు మనం సత్కరించుకుందాం. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందుమూలం పాఠశాలకు విచ్చేసిన మన గౌరవ సర్పంచ్ గారికి, అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ సీనియర్ సిటిజన్ని సత్కరించుకుంటాం. ఎందుకంటే వీళ్ళు మన ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఓటుకు చాలాసార్లు వినియోగించుకున్నారు. అందుకని వీరిని సత్కరించుకోవడం మన బాధ్యత. అదేవిధంగా పెద్ద సంవత్సరాలు ఎవరైతే నిన్నున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఓటుకు నమోదు చేసుకుని కోరుతున్నాము. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరము 4 సార్లు మన సమ్మర్ రివిజన్ అంటే ఓటు తీసుకోవడానికి 4 క్వార్టర్స్ మనకు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ ఓటుకు నమోదు చేయడానికి బూత్ లెవెల్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా, ఎన్విఎస్ పోర్టల్ ద్వారా, అలాగే ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఓటు నమోదుకు మనకి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ మీరు అందరూ చిన్నపిల్లలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఇంటి దగ్గర వాళ్ళందరికీ మీరు తెలియజేయండి ఓటుకు నమోదు చేసుకోమని. తర్వాత వీరిని ముందు మనం సత్కరించుకుందాం. ఓకే అందరూ ఓకే వేరే బియ్యాలు వాలంటీర్ ఇస్తున్నారు. అలాగే మన గౌరవ